అర్థమైపోయి ఉంటుంది మేము ఏం సినిమా చూసి వచ్చినామో. మేమైతే కూలీ సినిమా చూసి వచ్చినాము. కూలీ నెంబర్ 5821. ఎస్, మైండ్ లోకి వెళ్ళి అది పోతలేదు. ఇక రెండు సార్లు చూసినాము. మా అదృష్టం బాగుండి మాకు దేవుడు కరుణించి 2 సార్లు దర్శనం అయింది. అసలు ఇంకా మూడులకి వెళ్ళి బయటికి రావట్లేదు. చాలా రోజుల నుంచి వెయిటింగ్. నైట్ కూడా అసలు నిద్ర పట్టలేదు మాకు, ఎప్పుడు పోతాం అని. ఫైనల్లీ సినిమా అయితే సక్సెస్ఫుల్ గా చెప్పేసి సినిమా మాత్రం ఫుల్ పవర్ ప్యాక్, పవర్ హౌస్ పవర్ బ్లాస్ట్ మూవీ మాకు ఫుల్ గా జస్టిఫై చేసింది. బయట వేరే టాక్ నడుస్తుంది, అది వదిలేయండి. అది మీరైతే వదిలేయండి. మమ్మల్ని నమ్మి మీరు సినిమా పోండి. నెక్స్ట్ లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి ఇంట్రడక్షన్స్ అన్ని అవుతుంటాయి అనమాట. స్లోగా క్యారెక్టర్ అన్ని బిల్డ్ చేస్తుంటారు. రజనీకాంత్ సార్ ఎంట్రీ అవసరం లేదు మనకి, అది సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమాలైనా హైలైట్ నిల్చొని చాలు మనకి, అంత ఏం అవసరం లేదు. నాగార్జున సార్ క్యారెక్టర్ మాత్రం పీక్స్, నెక్స్ట్ లెవెల్. అసలు స్టైల్ గానీ సార్ మొత్తం కెరియర్ లో ఫస్ట్ టైం విలన్ చేస్తున్నాడు, ఇరుగా తీసిండు. యాక్టింగ్ మాత్రం విలన్ రోల్ కూడా మనతో ఏదైనా నెగిటివ్ రోల్ అయినా పాజిటివ్ చేసేస్తాను. వేరే లెవెల్. ఇంటర్వెల్ లో మంచి బ్యాంక్ హైలైట్ ఉంటది. మంచి బీజం కొట్టిన అనిరుద్ధ్ సార్. ఒకటే అన్న బీజం ఎన్న బీజం అన్న పాసిబుల్ ఎవరికి అనిరుద్ధ్ ప్రతి బాల్ 6 కొడతాడు. సినిమా ఎట్లయినా ఉండని బీజంతో అనే ఒక మొగోడు ఎవడన్నా ఉన్నాడు అంటే అనిరుద్ధ్ సార్ ఎంట్రీ ఉంటది భయ్యా. మీకు టోటల్ సినిమాలనే ఎక్స్పెక్ట్ కూడా చేయలేం. మైండ్ బ్లోయింగ్. అది ఉప్పి ఎంట్రీ అని అందరికి తెలుసు. అక్కడ వచ్చే నెక్స్ట్ క్యారెక్టర్ అదే అని తెలుసు. కాకపోతే ఆ ఎంట్రీ ఎలివేషన్స్ మాత్రం మస్తు మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ ఉప్పి సార్ది మాత్రం. ఇంకా చెప్పొద్దు. మంచి చేసిన మనోడు శోభిన్, హ్యాట్స్ ఆఫ్ అన్న నీకు. విలనిజం, ప్యూర్ విలనిజం చూపిస్తున్నాడు. లోకి యూనివర్స్ లో సంతానం తర్వాత మళ్ళా మంచి విలన్ దొరికింది మనకి. అంటే లోకి యూనివర్స్ అనుకో. లోకి లేదు సార్, లోకి యూనివర్స్ అన్నారు. లేదు, మీరేం ఎల్సీ మైండ్ లో పెట్టుకొని మీరు డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి ఎల్సీ అనేది పక్కన పెట్టండి. ఇది ప్యూర్ రజనీకాంత్ మూవీ. ఫ్యాన్ బాయ్, ఒక ఫ్యాన్ బాయ్ రజనీకాంత్ కి ట్రిబ్యూట్ మూవీ ఇచ్చి పడేసిండు. తలేవా అంటే వేరే, అది పవర్ హౌస్ వేరే. 50 years ఆఫ్ ఇండస్ట్రీ మంచి ట్రిబ్యూట్. ఇది చాలా బాగుంది. సినిమాకి మంచి రజనీ సార్ కి మంచి ట్రిబ్యూట్ ఇచ్చారు. బీజిఎం బాగుంది, సినిమా బాగుంది. చెప్పలేం. సెకండ్ హాఫ్ కొంచెం ఒక లాగ్ అవుతుంది. స్టార్టింగ్ ఒక 10 minutes లాగ్ అవుతుంది, ఆగదు. సెకండ్ హాఫ్ లో మీరు ఇంకా వేరే క్లైమాక్స్ వేరే ఉంటాయి. మీకు క్లైమాక్స్ వేరే ట్విస్ట్ ఉంటది. క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ గురించి ఏం చెప్పము. అది షాక్ అవ్వడం ఖాయం.